ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో నివసించిన మీకా ప్రవక్త నుండి వచ్చిన ప్రవచనాలలో ఒక భాగం. మీకా ప్రవక్తలైన యెషయా, హోషేయ మరియు ఆమోసుల సమకాలికుడు. మీకా చెప్పిన ఈ ప్రవచనం భవిష్యత్తులో నెరవేరబోతుంది. ఇక్కడ అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడునని చెప్పాడు. అనగా ఇది యెరూషలేము మరియు అక్కడ ఉండే ఆలయాన్ని మరియు దాని భవిష్యత్తు యొక్క వైభవాన్ని సూచిస్తుంది. ఇది ఇజ్రాయెల్ ప్రజల ప్రధాన ఆరాధన స్థలం. ఇక్కడికి ప్రవాహము వచ్చినట్లు జనులు వస్తారని మీకా ప్రవచించాడు. ఇది ప్రపంచంలోని ఆధ్యాత్మిక కేంద్రంగా యెరూషలేము యొక్క దైవిక అధికారాన్ని నొక్కి చెబుతుంది. ఈ ప్రవచనం అంతిమంగా దేవుని విమోచన ప్రణాళిక యొక్క నెరవేర్పును మరియు ఆయన రాజ్య స్థాపనను సూచిస్తుంది. ఇక్కడ అన్ని దేశాలు ఆయన ఉనికిని మరియు ఆయన మహిమ యొక్క సంపూర్ణతను అనుభవిస్తాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు అని. ప్రియులారా, సమాజములలో దేవుణ్ణి స్తుతించుడి. ఇజ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా, ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చట ఉన్నది. జెబూలూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. ప్రవక్త అయిన యెషయా ఈ విధంగా అంటున్నాడు: గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము. ప్రసవ వేదన పడనిదాన జయకీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్ని జనముల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అని. సహోదరి సహోదరులారా, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అంత్యదినములలో నీ మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురని, అన్ని దేశాలు నీ ఉనికిని మరియు నీ మహిమ యొక్క సంపూర్ణతను అనుభవిస్తాయని నీవు తెలియజేశావు. తన నీకు స్తుతులు. దేవా, రాజ్యము నీదే, అన్యజనులలో ఏలువాడవు నీవే.
భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని నీ తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. తండ్రి, నీ బలము చేత మమ్ములను నింపి నీవు మా కొరకు చేసిన దానిని బలపరచమని మేము నీ మందిరములో నిన్ను స్తుతించే వారముగా, నిన్ను కీర్తించే వారముగా, ఆరాధించే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ మహిమ యొక్క తేజస్సును చూసే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.